కదా, సోషల్ మీడియాలో ఉన్నా, ఇంతమందికి తెలుస్తున్నా, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మీరు నా గురించి ఏమేమి అనుకున్నారో మీ మాటల నుంచి నేను తెలుసుకోవాలనుకున్నా, నా సబ్స్క్రైబర్స్ కూడా, మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకోవాలనుకుంటారు. కాబట్టి మీరు ఒక్కొక్కరు వచ్చి మాట్లాడండి. కానీ నా మాటకు రెస్పెక్ట్ ఇచ్చి ఇంత దూరం వచ్చిండు. థ్యాంక్ యూ తాత. మేమైతే ఫుల్ సపోర్ట్ మా కోడలికి. స్టార్ట్ చేసినప్పుడు అంటే చాలా మంది కించపరిచారు. హాయ్, ఇవాళ 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయినందుకు మా ఇంట్లో వాళ్ళందరికీ పార్టీ ఇస్తున్నా. ఎందుకంటే ఇప్పుడే చెప్తే ఎట్లా అయితే, ఫస్ట్ అయితే నా డ్రెస్ ఇది నేను చిట్తల్లి అయితే నాకంటే మంచిగా రెడీ అయిపోతుంది. తెచ్చినా లేదు, ఫస్ట్ చూడాలి. ఇది వైట్, ఎందుకంటే వైట్ డ్రెస్ ఎప్పుడు నేను ఎక్కువ వేసుకోలేదు. అంటే అంత వైట్ కాదు, ఇది కొంచెం క్రీమ్. వేసుకున్న తర్వాత కనిపిస్తుంది. ఈ డ్రెస్ డిజైన్ చేసింది శ్రీ కేవి బోటిక్ అక్క, సరళ అక్క. మీ అందరికి తెలుసు కదా, గృహప్రవేశం అప్పుడు నా శారీ డిజైన్ చేసిన అక్కనే. మళ్ళీ ఇప్పుడు నా స్పెషల్ మూమెంట్ అక్క అని చెప్పి ఒక 10 days ముందు చెప్పిన. అందుకే నాకు ఇట్లా వైట్ డ్రెస్లో కావాలి, వైట్ ఉండాలి మొత్తం అని నేనే చెప్పిన. అయితే ఇట్లా హాఫ్ శారీ అయితే ఇట్లా కస్టమైజ్ చేసింది, బాగుంది. మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తాం. ఓకే, హాయ్, హలో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు 4 మిలియన్ కాదు మన ఫ్యామిలీ 4 మిలియన్ సబ్స్క్రైబర్స్తోని వెలిగిపోతుంది కదా. అందుకే ఇవాళ నేను పార్టీ చేసుకుందాం అనుకుంటున్నా. పార్టీ అంటే అంత ఇంత మామూలు పార్టీ కాదు. ఫ్యామిలీ అందరినీ, నాకు ఎవరెవరైతే సపోర్ట్ చేసిరో, ఎవరెవరు నా వెనకాల ఉన్నారో ఇప్పటివరకు, వాళ్ళందరికీ నేను పిలిచి ఇన్వైట్ చేసి వాళ్ళందరికీ భోజనాలు పెడదాం అనేసి అనుకుంటున్నా. అందుకే ఇంకా పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. పాపం వాళ్ళని అక్కడ కూర్చోబెట్టిన. మా వాళ్ళు రెడీ అయిపోయారు, మా అత్త వాళ్ళ సైడ్, మా అమ్మ వాళ్ళ సైడ్ అందరూ రెడీ అయిపోయారు. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసేద్దాం, లేట్ చేయకుండా. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఇంకా 2 వీడియోస్ లాగా డివైడ్ చేసిన. ఇది పార్ట్ 1. పార్ట్ 1లో ఎవరెవరు మాట్లాడారో అనేది ఈ వీడియోలో చూసేయండి. అంటే చాలా పెద్ద స్పీచ్లే నా గురించి చాలా పెద్దగా చెప్పారు. అంటే ఇన్ని రోజుల నుంచి చెప్పాలనుకున్నది ఈరోజు చెప్పారు. ఎందుకు 4 మిలియన్కి ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నా అని మీరు అనుకోవచ్చు. అంటే 5 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కాబట్టి, ఇంకా నాకు 5 లక్కీ నెంబర్ కాబట్టి, అందుకే నేను ఇవాళ అందరి ఒపీనియన్ తెలుసుకోవాలి అనుకుంటున్నా. అమ్మమ్మ వెల్కమ్. అమ్మమ్మ అవునరా, తీయనిగా. వెల్కమ్ హ్యాపీ మదర్స్ డే అమ్మమ్మ. హ్యాపీ మదర్స్ డే అమ్మమ్మ. మా అమ్మమ్మ చీర చూసిర్రా పట్టు చీర. హ్యాపీ మదర్స్ డే అమ్మా. హ్యాపీ మదర్స్ డే అమ్మా. ఏయ్ కమ్ ఆన్. మా తాత ఫుల్ హ్యాపీ అయ్యిండు. ఇప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయితే నిజంగా ఏ పార్టీస్కి అటెండ్ అవ్వడు, కానీ నా మాటకు రెస్పెక్ట్ ఇచ్చి ఇంత దూరం వచ్చిండు. థ్యాంక్ యూ తాత. రా తాత, దిగు, మెల్ల దిగు, దా. ఈసారి 5 మిలియన్ అయినప్పుడు నీకు చెప్తా, 50 లక్షలు అయినప్పుడు ఏం చేద్దాం తాత నీకే అడుగుతా. ఏం చేద్దాం తాత? ఏ అమ్మమ్మ ఇట్లా, అమ్మమ్మ ఇక్కడ రా, ఇట్లా నడు. ఏం కాదు మెల్లగా నడు.
ఎందుకు ప్రతిసారి నీకు ఇట్లా జరుగుతుంది అని చాలామంది కామెంట్స్ పెడతారు. అంటే ఈసారి కూడా నాకు దేవుడి నుంచి బ్లెస్సింగ్స్ వచ్చినాయి. ఎట్లా అనేది ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. పార్ట్ 1 ఇవాళ చూసేయండి, పార్ట్ 2 రేపు పొద్దున వచ్చేస్తుంది. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. మైక్ వచ్చేసరికి రేపు అవుతుందేమో, మనం స్టార్ట్ చేసేద్దాం. అందరికి ఆకలి అయితే ఉంటుంది కదా. థ్యాంక్ యూ. అయితే 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయినందుకు అయ్యిరు అంటే నేను ఒక్కదాన్ని రీజన్ కాదు, మీరందరు కూడా నా వెనకాల ఉన్నారు. వీడియోలో మాత్రమే ఒక్కదాన్ని కనిపిస్తా, అప్పుడప్పుడు మీరు అందరు కూడా కనిపిస్తారు. కాకపోతే నేను ఒక్కదాన్నే కష్టపడడం కంటే మీరు కూడా నాతో పాటు కష్టపడ్డారు కాబట్టి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఎన్ని థ్యాంక్ యూలు చెప్పినా తక్కువే. మీరు నా బ్యాక్ బోన్, నాతోని ఎప్పటికీ మీరు అందరు ఇట్లే ఉండాలి అని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు డాన్స్ కాదు, ఏంటంటే నా గురించి కొన్ని మాటలు మీరు ఏమనుకుంటారో నేనే అడుక్కుంటున్నా. కాకపోతే మీరు అంటే యూట్యూబ్ చేస్తున్నా కదా, సోషల్ మీడియాలో ఉన్నా, ఇంతమందికి తెలుస్తున్నా, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మీరు నా గురించి ఏమేమి అనుకున్నారో మీ మాటల నుంచి నేను తెలుసుకోవాలనుకున్నా, నా సబ్స్క్రైబర్స్ కూడా, మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకోవాలనుకుంటారు. కాబట్టి మీరు ఒక్కొక్కరు వచ్చి మాట్లాడండి. అంటే కపుల్స్ అంటే వైఫ్ హస్బెండ్ ఒకరికొకరు ధైర్యం కాబట్టి ఇద్దరు వచ్చి మాట్లాడండి. అయితే ఫస్ట్ నాకు రిజెక్ట్ చేసింది మా మమ్మీ డాడీ. యూట్యూబ్ వద్దు అంటే, మమ్మీ డాడీ అంటే ఎవరికైనా భయం ఉంటుంది. ఏంటంటే సోషల్ మీడియా అంటేనే నెగిటివ్ అని చాలామంది ఎప్పటి నుంచో అనుకున్నారు కాబట్టి వద్దు అని చెప్పారు. ఫస్ట్ వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం, దాని తర్వాత మా అత్త మామ. మీరు అప్పటి వరకు ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ మా మమ్మీ డాడీ వచ్చి మాట్లాడతారు. ఫస్ట్ బిడ్డ గురించి చెప్తా. కరెక్ట్ అయిందాక నా బిడ్డ చెప్పినట్టు, ముందు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు రిజెక్ట్ అయితే చేసిన మాట వాస్తవమే. కానీ ఏంటంటే ఆ రోజులలో యూట్యూబ్ అంటే అట్లా డాన్స్ చేస్తే మా అమ్మాయి చదువుకొని మంచి డాక్టర్ కావాలని కోరుకున్నాము. కానీ డాక్టర్ కంటే ఇవాళ మంచి పేరు తీసింది మా అమ్మాయి అని ఇవాళ నేను మెచ్చుకుంటున్నా. నాకు మాటలు రావట్లేదు, ఏడుపు వస్తుంది. మీ దయ వల్ల, మా దయ వల్ల ఇంకా ముందుకు పోవాలని అదే కోరుకుంటున్నా. ప్లస్ ఇంకోటి, ఒక తల్లిదండ్రులకు పేరు తెచ్చింది, అత్తమామలకు పేరు తెచ్చింది, ఒక ఊరికే పేరు తెచ్చింది నా బిడ్డే. ఎంతో మంది బోడకొండ మ్యాప్ వేసుకొని నా బిడ్డ గురించి ఆ ఊరికి వస్తుర్రు అంటే చాలా గ్రేట్ అన్నట్టు. గ్రేట్గా నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ప్లస్ ఇంకోటి వాళ్ళు అడుగుతున్నారు, బయటికి వెళ్తే సెల్ఫీ అంటే ఒక సెలబ్రిటీ అన్నట్టు మేము ఫీల్ అవుతున్నాం. ముందు మేము అసలు ఎట్లా అనుకున్నా అంటే యూట్యూబ్ వద్దు, సోషల్ మీడియా కాబట్టి అనేసి మేము రిజెక్ట్ చేసినాము. ఈరోజు మేము అందరం కలిసి ఆమె దారిలోనే మేము వెళ్తున్నాము. అది ఏంటంటే రాంగ్ కాదు అనేసి తెలిపించింది మా ప్రసన్న. ప్లస్ ఇంకోటి ముఖ్యమైన మాట చెప్తా, పేదవాడిగా పుట్టిన వాడి తప్పు కాదు, పేదవాడిగా సావడం వాన్ తప్పు. నా బిడ్డ ప్రూఫ్ చేసింది. ఈ మాట నేను చెప్పాలి, అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఆయన చెప్పిన మాటనే కరెక్ట్ మాట అది. నా బిడ్డ మామూలుగా పుట్టింది, కానీ ఆమె ఎంత పేరు తెచ్చింది, ఎంత డబ్బు సంపాదించి. ఒక తండ్రిగా నేనేమో ఆమెకు డబ్బు ఇచ్చి ఆమెకు ఏది ఇయ్యలే. ఆమె సొంతంగా ఆమె కష్టపడి ఆమంతలో ఆమెనే ఏది ఉన్నా ఇది ఇక్కడ అయ్యేది కూడా. అట్లా ప్రతి ఒక్కరు కూడా అదే ఉండాలి. అట్లా ఎవరి కృషి, ఎవరి పట్టుదల వాళ్ళకు ఉండాలన్నట్టు. ఒక మగోడే పని చేయాలి అది అని కాదు, ఒక ఆడపిల్ల కూడా సంపాదిస్తుంది. సంపాదించడం అంటే ఇగో వీడియోలలో బాగా యూట్యూబ్ చేస్తారు, డబ్బులు. యూట్యూబ్ చేయడం అంత తేలిగైన మాట కాదు అది. ఒక వీడియో మీరు కూడా చేసి చూడండి, ఎంత కష్టం ఉంటుంది దాని వెంబడి. ఆమె ఒకటి ఎగురుతుంది, ఆమె వెనుక వీడియో చూసేవాళ్ళు ఎంతమంది ఎరకనా 3-4 ఉంటారు, వాళ్ళ కృషి కూడా ఉంటుంది. ఒక్క వీడియోకి 10 సార్లు చూసుకోవాలి, 10 సార్లు దానికి ఎడిట్ చేయాలి, ఎంతో ఉంటుంది. మీరు ఉట్టిగా సింపుల్గా చెప్పండి, ఇట్లా డ్యాన్స్ చేస్తే డబ్బులు వస్తాయి. ఉట్టిగా రావు డబ్బులు, కష్టం చేస్తేనే వస్తాయి ఏదైనా. ఇంకోసారి ఇట్లా బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. లే అమ్మ, ఇట్లా ఇంకా ఎదగాలి. ఇంకా 4 మిలియన్ అయింది కదా, అతి త్వరలోనే 10 మిలియన్ కూడా. ఇదే స్టేజ్, ఇదే మన ఆడియన్స్, ఇదే మన మీ సబ్స్క్రైబర్స్. మా సపోర్ట్ ఎప్పుడు నీకుంటది, తల్లిదండ్రులకు చూసుకునే బాధ్యత నీకుండాలి. ఫస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ డాడీ.
అత్త మామ క్లాప్స్ 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 రామమ్మ రాతమైడు ఇది మైక్ పెడుతుంది. అత్తమ్మ మామ ఇప్పుడు మమ్మీ డాడీ మాటలు విన్నారు కదా. ఇప్పుడు మా అత్తమ్మ మామ ఈరోజు మా మామ వాయిస్ మీరు ఇప్పటి వరకు వినలేదు కదా. ఇప్పుడు మా మామ నా గురించి అసలు ఏమనుకున్నావు నాకు అస్సలు తెలియదు. ఇప్పటివరకు అందరూ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు షేర్ చేసుకున్నారు కానీ మా మామ ఇప్పటివరకు నా గురించి ఏమనుకుంటావు నాకు అసలు తెలియదు. ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నావు చెప్పు మామ. ఇక్కడ రాసుకొచ్చిన చిన్న పని కాదు ఇది. 40 లక్షలు అంటే మామూలు పని కాదు. ఇప్పుడు 1 లక్ష కాదు 2 లక్షలు 40 లక్షలు అంటే అది మామూలు పని కూడా కాదు. ఈ స్థాయికి వచ్చింటే దేవుని దయనే. ఇక ఎట్లను అట్లా ఇక ఆమె బయటికి పడ్డది కానీ మేము ఎప్పుడు నీ ఎమ్మటే ఉన్నాం, నీ సపోర్టే ఉన్నాం. ఎప్పుడు మేము మాట తీయాలి తప్పుగా ఆలోచించకూరి. మేమైతే ఫుల్ సపోర్ట్ మా కోడలికి. అవును, ఫస్ట్ నుండి అయినా సరే మా మమ్మీ డాడీ అయినా ఒక మాట అన్నారేమని మా అత్త మామలు ఇప్పటివరకు నన్ను ఏమనలే. నువ్వు ఏది చేసినా కరెక్ట్, సరే చెయ్యి 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 అనే అన్నారు కానీ ఇప్పటివరకు అది చేయకు ఇది చేయకు. ఏదో ఒక చెడుగా మాత్రం మీరు కామన్ పెట్టకూరి దయచేసి. అయ్యో అత్తమ్మ వాళ్ళు మంచి వాళ్ళు అత్తమ్మ, వాళ్ళు ఏం పెట్టారు అట్లా. ఏ రోజుల గురించి చెప్తున్నా వీళ్ళ గురించి కాదు. నాకు అంతకన్నా ఎక్కువ రాదమ్మా. ఏ క్లాప్స్. తను స్టార్ట్ చేసినప్పుడు అంటే చాలా మంది కించపరిచారు. బాలాజీ కానీ మన మైక్ కదా. అయితే చాలా మంది అనుకోరు ఇక తను సక్సెస్ కాదు, ఇక అంటే తను ఇదే వీడియో చేసి కూడా ఇట్లే ఉండిపోతుంది అనుకోరు. కానీ అవన్నీ రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేసింది. అందుకనే ఈరోజు ఎంత మిలియన్ 4 మిలియన్ 4 బిలియన్ సబ్స్క్రైబర్స్. జోకా నెక్స్ట్ మా కలపిన్ని. మీ అందరికి తెలుసు కదా కలపిన్ని. అందరి క్లాప్స్. ఇప్పుడు మా కలపిన్ని ఇస్తుంది నా గురించి ఏమనుకుంటుందో పెద్ద స్పీచ్ ఇస్తుంది ఇప్పుడు. ఆకలి పెద్ద స్వీట్ ఏమి ఇయ్యను, తక్కువనే ఇస్తా. ఇదిగో ఇప్పుడే చదువుతున్నాయి మీకు, ఇప్పుడే వచ్చి రాగానే ఇదిగో ఇట్లనే చదవడమే ఆమెకి నేను నా డ్రెస్ డిజైనర్ అయినా అంటే ముందు నుంచి. ఇప్పుడైతే అంటే వేరే వాళ్ళు వస్తున్నారు కస్టమైజ్ చేయడానికి, కానీ నా మేకప్కి అయినా లేకపోతే హెయిర్ స్టైల్కి అయినా డ్రెస్ డిజైనర్ అయినా మొత్తం మా కలపిన్ని. నా వెనకాల ప్రతిసారి మమ్మీ ఉన్నా లేకపోయినా కలపిన్ని ఉంటుంది ఇటు సైడ్ రాక. అందుకే ప్రతిసారి మమ్మీలు అని ఎందుకంట అంటే వీళ్ళందరూ మా మమ్మీ నాకు కన్న తల్లి అయితే వీళ్ళందరూ నాకు పెంచిన తల్లి అనమాట. అట్లా ఇంకే అక్కలు నాకు అక్కలు లేరు కదా, అందుకే అక్క 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 అని ఆమెనే చెప్పేసింది. ఇంకా నేను చెప్పేది ఏం లేదు, చెప్తా కొన్ని. ప్రతి వీడియోకి కానీ ఆమెకు ప్రతి దానికి సపోర్ట్ కావాలి అని నేను ఆమె వెంబడి ఉండి ఏడోకే చేస్తా. ఆమె నా కూతురే అనుకొని చేస్తా. కూతురు కంటే ఎక్కువ చూస్తాను. నా పిల్లలకు వెనకకేసి నా బిడ్డ ఏమి కావద్దు అన్నట్టు ఆమెతో ఉండి చెయ్యాలి అని నాకు. అది అసలు అమ్మాయి అంటే నాకు మా అక్క కడుపులో పుట్టింది కానీ నా కడుపులో పుట్టినంత ఫీలింగ్ నాకు. నా బిడ్డలాగా చూసుకుంటా ఎప్పటికైనా, ఎప్పటికీ వదలను నిన్ను, ఎప్పటికీ వదలను, ఎప్పటికీ చూసుకుంటా. నేను అందరు పిల్లల్ని చూసుకుంటా కానీ ఆమె ఎందుకో నాకు బాగా ఎక్కువ అటాచ్మెంట్. ఎందుకంటే ఆమె నాతోని చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టిగా ఇప్పటి వరకు ఆమె 6 సంవత్సరాలు అయ్యింది యూట్యూబ్ ఛానల్ పెట్టి. ఇప్పటి వరకు ఆమె చెయ్యిని నేను వదలలేదు, ఎప్పటికీ వదలను. ఆమె ఎందుకంటే ఆమె ఏ పనికైనా అక్క నువ్వు రావాలి, నువ్వు నాతోని ఉండాలి, నాకు ఈ వీడియో ఇక్కడ పోతున్నా అంటే
ఎందుకంటే ఒక అమ్మాయి బయటికి వెళ్తుంది అంటే ఆ అమ్మాయికి ఎవరో ఒకరు తోడు కావాలి. ప్రతి వీడియోకి మనం ఉండాలి. ఎవరు ఒక అమ్మాయి ఒకతే వెళ్తే బాగుండదు అని ఆ అమ్మాయికి సేఫ్టీగా ఎప్పుడు నేను ఉండాలని అనుకొని నేను ఎప్పుడు వెళ్తుంటా. ప్రతి వీడియోకి వెళ్తా. కొన్ని వీడియోల ముందు కనిపిస్తా, కొన్ని వీడియోల వెనకాల ఉండిపోతా. ఎందుకంటే అవసరం ఉన్న దగ్గరే కనిపిస్తా, కనిపించని దగ్గర కనిపించను. కానీ ఒకతే వెళ్తుందని ఎవరు అనుకోవద్దు. ఆ అమ్మాయితో ఎప్పుడూ ఉంటా నేను. అది మాత్రం నేను చెప్తున్నా. మీరు చెప్పు ఇప్పుడు రా బాబాయ్ దగ్గర. చెప్పండి. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందా. ఎందుకంటే ఒక అమ్మాయి సోషల్ మీడియాలో వెళ్ళాలంటే చాలా ధైర్యం ఉండాలి మనిషికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో కూడా తెలియదు మనకు. చిన్న ఊరు నుండి ఇంత పెద్ద స్థాయికి ప్రపంచంలో ఒక ఊరు ఉంది అనేది తెలిసిపోయింది. సాయి ప్రసన్న ఎక్కడ ఉందంటే అమ్మాయి అక్కడ ఉంటుంది అని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేసింది. ఊరికి కానీ ఊరిలో కలెక్టర్ వచ్చినా కానీ డైరెక్ట్ వచ్చేసేటట్టు చేసింది మా సాయి ప్రసన్న. ఎందుకంటే తన టాలెంట్ తనకే అన్నం పెట్టిందని చెప్పవచ్చు. తనకు డ్యాన్స్ అంటే ఇష్టము. ఫస్ట్ బీఫార్మసీలో టాపర్ అమ్మాయి, బీఫార్మసీలో టాపర్ అమ్మాయి, కాలేజీ టాపరు. అదో విధంగా ఆమె చదువు రాకనో ఏదో లేకనో కాదు, ఆమె చదువులో ఫస్టే. కాకపోతే మేము అవుట్ ఆఫ్ వెళ్ళడానికి మా అక్క బావకి స్తోమత లేక వాళ్ళు బయటికి పంపించలేకపోయారు. ఈ స్టేజ్లో వచ్చినా కానీ మీరు కూడా మంచిగా రిసీవ్ చేసుకురు మా పాపకి. మీకు చాలా చాలా రుణపడి ఉంటారు. మా ఫ్యామిలీ లాగానే చూసుకుంటాం, మేము ట్రీట్ చేస్తాం మీకు కూడా. చెప్పు. ఈరోజు సాయి ప్రసన్న గురించి చెప్పాలంటే ఆమె ఈరోజు ఒక సెలబ్రిటీగా మన ముందు కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆమె సరదాగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఇది. ఆమె బతకడానికి కాదు స్టార్ట్ చేసింది. పైసలు వస్తాయని తెలియదు, ఏం తెలియదు. ఇప్పుడు ఏదో చిన్నగా వేదాక్షి పుట్టినప్పుడు ఆమె ఫోటోలు స్టోర్ చేసుకోవడానికి మెమరీ కోసమే స్టార్ట్ చేసింది. మేమైతే బాగా, ఎందుకంటే ప్రతి దానికి మేము సపోర్ట్ చేసినాం. చెయ్యి కానీ మంచి మంచి వీడియోలు చెయ్యి, నీ మెమరీ కోసం నువ్వు పెట్టుకో. తను అయినా ఆమె వేరే వీడియోలు ఎటువంటి బ్యాడ్ కానీ ఎటువంటి ఏం చేయలేదు ఆమె. కానీ అయిపోయింది. ఈరోజు ఆమె సరదాగా స్టార్ట్ చేసింది. ఈరోజు 4 మిలియన్ల స్థాయికి చేరింది ఆమె. దీనివల్ల అందరికీ మన ఇక్కడే కాదు, తెలంగాణలో కాదు, ప్రతి స్టేట్ నుంచి ఆమె సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అదేవిధంగా ఇతర దేశాల నుంచి కూడా ఆమెకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. ఇప్పటికి కూడా ఆమె ఎదుగుతుంది. ఇలాగే ఎదగాలని చెప్పి మేము ఫ్యామిలీ మొత్తం మేము కోరుకుంటున్నాము. ఆమె వల్లనే మా పిల్లలు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా ఎదగాలని కోరుకుంటూ సాయి ప్రసన్నకు హ్యాపీ 4 మిలియన్స్ తెలియజేస్తాను. ఏమొద్దు ఇంకా 50 మిలియన్స్ రావాలి మా సాయి ప్రసన్నకి. లోపల మాట్లాడుతుందా ఏం కాదా? లోపల మాట్లాడిపిద్దాం. లోపల ఉంది. అవునా, మంచిది ఆవిరి, వర్షం తగ్గిపోతుంది. బాగా వర్షం వస్తుంది. పోనీ ఆల్ ది బెస్ట్. మీరు రారి శ్యామ. అత్తమ్మ దా మమ్మీ, పాపను ఎత్తుకోపో. అత్తమ్మ ఎత్తుకుంది. ఇది దేవుడు ఆశీర్వాదం. కూర్చొని అందరికి ఆశీర్వాదం ఇస్తుంది దేవుడు. తడిచిపోదాం, పూల దుంకేద్దాం. పెద్ద వర్షం, దేవుడు ఆశీర్వాదం, అంబ్రెల్లా. ఇగో అందరు అటు కూర్చుంటే అయిపోతుంది కదా. ఆడ కూర్చోండి అందరూ.
ఈడొచ్చి చెప్పేస్తారు చెప్పేటోళ్ళు. ఓ అన్నయ్య గిఫ్ట్ తీసుకొచ్చిండు. నిజంగా ఇంత పెద్ద బ్లెస్సింగ్ వస్తుందని అసలు అనుకోలేదు. దేవుడు ఆశీర్వాదం. అన్నయ్యలు వచ్చి అన్నయ్య మీరు సపరేట్ గా స్పీచ్ చేయాలి అన్నయ్య, మనం పార్ట్నర్స్. అవును అంత కష్టపడి వర్షంలో ఇగోరా రిషి ఇచ్చేరా, మీరు అట్లా ఇచ్చేయండి. అరే ఇటు తీసుకురా రాఖీ రాఖీ ఇక్కడ. అవునా అమ్మను తీయలేరా? వర్షాన్ని అయిపోయి స్పీచ్ ఇస్తూనే ఉన్నారు అందరూ. సడన్గా ఒక పెద్ద గాలి, ఉరుములు, మెరుపులు, దాని తర్వాత వర్షం. మళ్ళీ దీని తర్వాత అసలు ఏమైంది తెలుసుకోవాలి అనుకున్నారా? అయితే మీరు పార్ట్ 2 రేపు పొద్దునే వచ్చేస్తుంది, చూసేసేయండి. ఎన్ని ట్విస్టులు ఉంటాయని అస్సలు అనుకోలేదు నేను.